కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. వృద్ధులకు పింఛను పెంచిందని చెప్పారు. కడప రైతు బజార్లో రాయితీపై కందిపప్పు, బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు నిత్యావసర వస్తువులు అందజేయాలనే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. గత ప్రభుత్వంలో ఏదో బటన్ నొక్కుతున్నాము, ప్రజలకు సంక్షేమం చేస్తున్నాము అని చెప్పిన బూటకపు మాటలు ఎలా ఉన్నాయంటే, రూపాయి ఇచ్చి ప్రజల దగ్గర నుంచి 10 రూపాయలు గుంజేసుకునే విధంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోయినాయి. ఈ రోజు బాబు గారు చెప్పినట్టు నిత్యావసర సరుకుల ధరలన్నీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఇచ్చిన మాట ప్రకారము రైతు బజార్లలో, మండీ మార్కెట్లలో ప్రజలకు అందుబాటు వచ్చే ధరల్లో తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా 180 రూపాయలు ఉన్న కందిపప్పును ఈ రోజు 160 రూపాయలకు ఈ యొక్క రైతు బజార్లో కౌంటర్ ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అలాగనే బియ్యం కూడా 55 రూపాయలు కిలో ఉన్న బియ్యాన్ని 49 రూపాయలకి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలవడం జరిగింది. మనం అందరము సంతోషించదగిన విషయము. అలాగనే రాబో కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏ వాగ్దానాలు చేసి అధికారంలోకి మనం వచ్చాము ఈ రోజు ఎన్డీఏ కూటమిలో, వాగ్దానాలన్నీ ఒకటి తర్వాత ఒకటి దశల వారీగా వాటిని అన్నింటినీ పూరించి ప్రజలకు జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ యొక్క ప్రభుత్వం అనేది నడుస్తుంది, పరిపాలన అనేది నడుస్తుందని మాకు ఆశాభావంగా ఉంది.